ఈ రాజాసింగ్ గతంలో టీడీపీలో ఉండే కార్పొరేటర్గా, ఇప్పుడు ఆయన బీజేపీలో 2 సార్లు గెలిచాడు. ఆయన కొంచెం హిందూ ధర్మం, ఆవు ధర్మం, ఆ ధర్మం, ఈ ధర్మం అని ఎగిరాడు కొన్ని రోజులు. బీజేపీని సెంటర్‌లో 21 రాష్ట్రాల్లో 22 రాష్ట్రాల్లో పార్టీ ఉంది. దాన్ని రోజు బెదిరిస్తుంటే ఊకుంటారా పైనున్నోడు? పైన నరేంద్ర మోడీ ఉన్నాడు. మంచోడితోనే ఆయన కూరలు వంచి పక్కకు పెట్టాడు. అవునా? అలాంటి వ్యక్తిని 2 సార్లు, 3 సార్లు చూసారు. రాజాసింగ్‌ని పక్కకు పెట్టారు. నేనేమంటున్నా, ఒక పార్టీకి కొన్ని సిద్ధాంతాలుంటాయి. ఆ సిద్ధాంతం ప్రకారం పోతే నువ్వు ఎవడైనా ముందుకు తీసుకెళ్తారు. ఎల్‌కే అద్వానీ గారు మన దేశస్థుడు కాదు. తెలుసా మీకు ఆ విషయం? వారు పాకిస్తాన్ నుంచి మనకు దేశం విభజన జరిగినప్పుడు ఈ దేశానికి వచ్చాడు. ముషారఫ్ ఈ దేశం నుంచి పాకిస్తాన్‌కి వెళ్ళాడు. ఆయన అక్కడ ప్రధానమంత్రి అయ్యాడు. మరి ఎల్‌కే అద్వానీ ఇక్కడ అయ్యాడా? రాలేదే. నేనేమంటా, ఆయన ఆరోగ్యం దెబ్బతిన్నది, అది వేరే సంగతి అనుకోండి. ఆ టైంలో నరేంద్ర మోడీ గారు వారిని ఒప్పించి, నరేంద్ర మోడీ 12లో మాట్లాడి 14లో వారు గెలిచారు. 14 నుంచి ఇప్పటివరకు అనర్గళంగా గెలుస్తూనే ఉన్నారు. నేనేమంటున్నానంటే, హిందువులకు ఒక పార్టీ లేదండి. అది ఉంటే ఏం పార్టీ ఉందో నేను చెప్తా వినండి. అఖిల భారత హిందూ మహాసభ అని తాంత్యా తోపే, చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, స్వామి దయానంద సరస్వతి లాంటి మహావీరులు దాన్ని నడిపించారు. దాన్ని 60 సంవత్సరాలు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తొక్కింది. అది బ్యాన్ చేసింది. తర్వాత ఈ 10, 12 సంవత్సరాల్లో ఈ బీజేపీ కూడా దాన్ని తొక్కింది. ఎందుకంటే బీజేపీ ఇప్పుడే అంచెలంచెగా అవుతుంది. ఇప్పుడు దాన్ని మళ్ళీ బయటికి తీయాలంటే దానికి చాలా ఇబ్బందులని చెప్పేసి యోగి గారిని 3 సార్లు అఖిల భారత హిందూ మహాసభలో గెలిస్తే వారిని బయటికి తెచ్చి నరేంద్ర మోడీ గారు మీకు ఒక మంచి అవకాశం ఇస్తాం, 25 కోట్లకు మిమ్మల్ని సీఎం చేస్తామని చెప్పి హామీ ఇచ్చి వారిని బయటికి తీసుకొచ్చారు.